జీవితంలో నేను అన్నీ పొందాను. పట్టు చీరల దగ్గర నుంచి, నగల దగ్గర నుంచి, ఇళ్ళు, భూములు. మా మావయ్య అయితే నాకు మా ఇంట్లో భూస్వామిని శ్రీలక్ష్మి అనేవారు. నాకు భూమి కూడా ఉంది. అలాగే పెద్ద హెచ్ఐజీ ఇల్లు, అలాగే అపార్ట్మెంట్లు, ఇన్ని హెచ్ఐజీ ఇల్లు, క్లాస్ 10 ఆఫీసరు, నాకు మంచి కూతుళ్ళు అల్లుళ్ళు, నా సంపద, మనవరాళ్ళు, మనవడు, జీవితంలో అందరినీ పొందారు. ఇది లేదు అది లేదని కాదు, అమ్మవారి చేతిలో ఉన్నవన్నీ ఇచ్చింది. రత్నాలు, ముత్యాలు, వజ్రాలు, పగడాలు, పచ్చలు, పెంపులు, అన్ని ఆభరణాలు పెట్టుకున్నాను. ఇది కాక నేను తిరగని దేశం లేదు, చాలా దేశాలు తిరిగాను. ఫ్లైట్లో మేమిద్దరం ఎన్ని యాత్రలు చేసాము. ఇండియాలో ఉన్న గుళ్ళు గోపురాలు అన్నిటికీ, యాత్రలు అన్నిటికీ ఆయన తీసుకెళ్ళారు, అన్నీ చూశారు. కాక ఎద్దుల బండి దగ్గర నుంచి ఏరోప్లేన్ దాకా అన్ని వాహనాలు ఎక్కాం. ఇది కాక కెనడా, తర్వాత దుబాయ్, అమెరికా, యూకే, ఈ కంట్రీస్ అన్నీ కూడా మేము వెళ్ళాము, అన్నీ చూసాము. జీవితంలో ఇది లేదు అది లేదని కాదు, అన్నీ పొందాము. కానీ ఇప్పుడు మేమిద్దరం కలిపి మా ఆశ్రమంలో, మా హెచ్ఐజీ 735లో ఈ ఇల్లు మమ్మల్ని ఎత్తుకుందంటే ఒక్కటే మాట, మేమందరూ సుఖశాంతులతో ఉన్నాము. పిల్లలందరూ ఆదరిస్తూ ప్రతిరోజు ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏంటి అని యోగక్షేమాలు అడుగుతూ ఉంటారు. చాలా ఆనందంగా ఉంటాము. వచ్చిన వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి ఎంతో ఆదరణ పొంది వెళ్తూ ఉంటారు. అది మాకు ఆనందం, అదే మాకు జయం. తర్వాత ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారు. ఇది తిను, ఇది తాగు, ఇది చెయ్యి, ఇది వద్దు అని చక్కటి సలహాలు చెప్తూ ఉంటారు. అవన్నీ నేను ఆచరిస్తాను. ఒకవేళ నేను అది కాదు చేస్తే ఆ పని అవ్వదు, ఆయన చెప్పిందే అవుతుంది. అది జీవిత సత్యం. ఆయన అంతలాంటి సత్యాలు చెప్తూ ఉంటారు. కానీ ఆయన్ని నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను, నన్ను ఆయన కాపాడుతారు. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, అన్ని విధాలు. ఇది కాక మాకు జీవితంలో నా బెస్ట్ ఫ్రెండ్ ఉందో, రిలేషన్ కాదు అక్కడ, మా జయలక్ష్మి, మా వదిన. అందరూ వదిన అంటారు, కానీ నాకు తను బెస్ట్ ఫ్రెండ్. చాలా మంచిగా ఉత్తరాలు రాసుకునేవాళ్ళం, చాలా బాగా. తన ఉత్తరాలు కూడా ఇప్పటి వరకు నేను దాచాను. తను విదుషి ప్రపంచానికి, కానీ నాకు బెస్ట్ ఫ్రెండ్. అది సంగతి. ఇది కాక మా కిరణ్ బండి నాకు ఇక్కడ ఇండియాలో బ్యాంకు విషయాలన్నీ తెలియజేస్తూ ఉంటాడు. పిఎన్పిలో పనిచేస్తున్నాడు. తను ఓన్గా తన వ్యక్తి స్వాతంత్రంతో పైకి వచ్చి నిలబడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మా ఇంటికి ఒక కొత్త బండి బేబీ వస్తుంది, త్వరలో మీ అందరికీ చూపిస్తాము. ఇది కాక నాకు ఇక్కడ అందరూ మా ఇద్దరికి మా ఇల్లు అనేసరికి సాయానికి హెల్ప్కు వచ్చేవాళ్ళు అందరూ ఉన్నారు. అంటే నోటి మంచితనం అన్నమాట ఇదంతా. అందరూ ప్రాణం పెట్టేస్తారు. మాకు నా ఇంట్లో పనిచేసే నా హెల్పర్ నర్సమ్మ, తన పేరు కూడా. ఇద్దరు నాకు, నర్సయ్య గారు ఒక చేత్తో ఎడం భుజం ఎత్తుకుంటే కుడి చేత్తో నర్సమ్మ ఎత్తుకుంది. ఆ అమ్మాయి 20 ఏళ్ళ నా ఇంట్లో పనిచేస్తుందంటే మీరు ఆలోచించండి. అలాగే ఒక వాష్రూమ్ అని వస్తుంది, వాళ్ళు ప్రాణం పెట్టేస్తారు. తను 10-15 ఏళ్ళ బట్టి తను వచ్చి ఉతుకుతోంది. ఇవన్నీ నాకు మానసికంగా బోల్డ్ హెల్ప్ వాళ్ళు చేసింది. మేము చిన్నప్పటి నుంచి ముందు మా పంతులు మా ఇంట్లో ఉండి చదువుకునేవాడు. తర్వాత సుబ్బారావు ఉండి చదువుకున్నాడు, భుగాన్ని బాగు చేసాం. తర్వాత రాణి కొన్నాళ్ళు ఉంది. ఇవన్నీ కాక సుబ్బారావు కూతురు పెళ్ళికి చాలా హెల్ప్ చేశాను. ఇవన్నీ అయ్యాక ఇప్పుడు ఇక్కడ వెంకటరమణ, వరలక్ష్మి అని 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి ఆర్థిక చాలా పూరు. సో వాళ్ళని చదివించాలని ఇద్దరం సాయం చేస్తున్నాం. వాళ్ళకి కడుపులోకి పెడతాను. వాళ్ళు అడగకుండా నన్ను అమ్మ అంటారు, అది ఆ ఒక్క పిలుపు చాలు నాకు. వాళ్ళిద్దరిని అడగకుండానే డబ్బులు చేతిలో పెడతాను. వాళ్ళు చాలా హ్యాపీ, వాళ్ళు చాలా హెల్పింగ్ నేచరు, చదువుకుంటున్నారు. వరలక్ష్మి బీకాం అయిపోయింది, ఇంతకీ ఆ పిల్ల ఉద్యోగం చేస్తోంది. అది మా ఆనందం. 3 ఏళ్ళు చదివించాం. ఎందుకంటే ఆయనకి అప్పట్లో లక్ష్మి, మా ఆడపడుచు, మంచి తెలివైన పిల్ల, చదువుకుంటున్న పిల్ల కూడా చదివించలేకపోయారు.
కానీ ఈ పిల్లకి అసలు చదువు రాదు. కానీ అలా రోజు డైలీ జీవితంలో అన్నీ చెప్పుకుని మేము పైకి లాక్కొచ్చాం. పిల్ల బాగుంది, బాగా ఉద్యోగం చేసుకుంటుంది. వెంకటరమణ ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. నాకు కొత్త కొత్త విషయాలు టెక్నాలజీ గురించి తెలుసుకోవడం చాలా ఇష్టం. అవన్నీ తెలుసుకుంటున్నాను, చాలా ఇష్టం. ఇలాంటి జీవితం ఇచ్చినందుకు ఆ శ్రీమాతకి శతకోటి నమస్కారాలు. నన్ను ఆధ్యాత్మికతగా నడిపించింది మా గురువు గారు, ఆవిడకి శతకోటి నమస్కారాలు. ఇంతకీ మా అత్తగారు చెప్పేవారు, అన్ని కాలాలు గడుస్తాయే, ముసలి కాలం గడవడం కష్టం అనేవారు. మేమిద్దరం కలిసి ఈ ఇంట్లో ఉండి మా అడుగులు మెల్లిగా వేసుకుంటూ మేము వచ్చిన వాళ్ళని ఆదరిస్తూ కలకాలం చల్లగా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తాం.